నమస్తే, వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తలు వెనుక విశ్లేషణలను అందిస్తోంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మన దేశంలోని ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా విదేశాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో క్యాంపస్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉన్నత విద్యా సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ టాంజానియాలో తన క్యాంపస్ను ఏర్పాటు చేయగా, తాజాగా ఐఐటీ ఢిల్లీ కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో మన విద్యాసంస్థలు వెనుకబడుతున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తే ర్యాంకింగ్స్ మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా భారతీయ విద్యా విధానాన్ని విదేశీయులకు చేరువ చేసినట్లవుతుందని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు అవకాశం కలగడమే కాకుండా దేశానికి ప్రత్యేక గుర్తింపు సాధించొచ్చని భావిస్తున్న ప్రభుత్వం విదేశాల్లో క్యాంపస్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మన దేశంలో ఐఐటీ మద్రాస్ విదేశాల్లో క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్రారంభించారు. 2023 నవంబర్లో టాంజానియాలోని జాంజిబార్లో 50 మంది విద్యార్థులతో క్యాంపస్ ప్రారంభించింది ఐఐటీ మద్రాస్. టాంజానియాలోని జాంజిబార్ క్యాంపస్లో 35 మంది బీఎస్, 15 మంది ఎంటెక్ విద్యార్థులున్నారు. బీఎస్, ఎంటెక్లలో ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులను అక్కడ ప్రవేశపెట్టారు. విదేశాల్లో క్యాంపస్ ప్రారంభించిన ఐఐటీ మద్రాస్కు ఇతర దేశాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. తమ దేశాల్లోనూ క్యాంపస్లను ప్రారంభించాలని ఆఫ్రికాలోని పలు ఇతర దేశాలతో పాటు మన పొరుగున ఉన్న నేపాల్, శ్రీలంక దేశాల నుంచి కూడా మద్రాస్ ఐఐటీకి ప్రతిపాదనలొచ్చాయి. మద్రాస్ ఐఐటీ తర్వాత విదేశీ క్యాంపస్ను ప్రారంభించనున్న రెండో భారతీయ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ నిలవనుంది. ఢిల్లీ ఐఐటీ త్వరలో అబుదాబిలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. అబుదాబిలోని జయద్ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేసి ఫిబ్రవరి నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ముందుగా ఎంటెక్ ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ కోర్సు ప్రారంభిస్తారు. వచ్చే సెప్టెంబర్ నుంచి బీటెక్ కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తారు. విదేశాల్లో ఏర్పాటు చేస్తున్న విశ్వవిద్యాలయాల్లో ఆయా దేశాల్లోని భారతీయ విద్యార్థులకు 20% సీట్లు కేటాయిస్తారు. తాజాగా రాజస్థాన్లోని జైపూర్ నేషనల్ విశ్వవిద్యాలయానికి కూడా దుబాయ్లో క్యాంపస్ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జైపూర్ నేషనల్ విశ్వవిద్యాలయం ప్రైవేట్ విశ్వవిద్యాలయం. ఒకవైపు భారత్లో విదేశీ విద్యాసంస్థల క్యాంపస్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అంతకంటే ముందే మన విద్యాసంస్థలతో విదేశాల్లో క్యాంపస్ల ఏర్పాటును వేగవంతం చేయడం గమనార్హం. తొలి విడతలో ఐఐటీలు క్యాంపస్లు ప్రారంభిస్తాయి. వాటి అనుభవాల ఆధారంగా విశిష్ట విద్యాసంస్థల హోదా పొందిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా క్యాంపస్లు ఏర్పాటు చేస్తాయి. జ్వరమో, తలనొప్పో, కడుపు నొప్పో, ఏదో ఒక సమస్యతో మనం ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, వైద్యులేం చేస్తారు? రోగిని పరీక్షించి తగిన మందులు రాస్తారు. వైద్యులు రాసిన మందులేమిటో మనకేమైనా అర్థమవుతాయా అంటే అబ్బే, అది మనకు అర్థం కాదని చాలా మంది చెప్తారు. వైద్యుని రాసిన వైద్యునికి మందులిచ్చే మెడికల్ షాప్ దారికి మాత్రమే అర్థమవుతుంది. అదేమైనా తెలియని భాష అంటే అందరికీ తెలిసిందే, కానీ అర్థం కాదు. అంతే, సరిగ్గా ఇలాంటి విషయమే కోర్టు దృష్టికి వెళ్లడంతో అందరికీ అర్థమయ్యే విధంగా వైద్యులు మందులు రాయాలి అని తీర్పు చెప్పింది కోర్టు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం.
ఆస్పత్రిలో వైద్యులు రాసే మందుల చిట్టీలు చూసారా? రోగికి అవసరమైన మందులు రాసేందుకు వైద్యులు రాసే రాత చూసేవారికి ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుంది కదూ. ఏదో ఒకసారి ప్రయత్నిస్తే తెలుస్తుంది కదా అని వైద్యులు రాసిన మందుల చిట్టిని నెట్టూర్చి చూసేవారు లేకపోలేరు. అలా ప్రయత్నం చేసే కొందరు ఎంతకు అర్థం కాకపోవడంతో ఇక ఎలాగూ ఇది అర్థం కాదని నిర్ధారణకొచ్చి వైద్యులు రాసిన చిట్టిని పక్కన పెడతారు. అంతెందుకు, చదువుకున్నారుగా, ఇందులో ఏం రాసిందో చూడమని నిరక్షరాస్యులు అక్షరాస్యులకు పరీక్ష పెడితే చిట్టిని అటూ ఇటూ తిప్పి తెల్లమొహం వేయాల్సిందే. ఇక్కడ కొన్ని చిట్టీలు చూడండి ఎలా ఉన్నాయో. వైద్యుల రాత అలా ఉంటుంది మరి. వైద్యుడు రాసిన మందులు ఏ మోతాదులో వేసుకోవాలో, ఎప్పుడెప్పుడు వాడాలో స్పష్టంగా రాసుంటుంది. కాని భాష తెలిసినా అందులోని రాత అర్థం కాక చదువుకున్నవారు కూడా తిరిగి మెడికల్ షాప్ వారిని కానీ ఆస్పత్రిలో సిబ్బందిని కానీ అడగాల్సొస్తోంది. వైద్యుల చేతిరాత మనందరికీ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యే. అయితే ఈ విషయంలో వైద్యులను రోగులు కాని వారి తరపు బంధువులు కాని ఎవ్వరూ అడగరు. మందులు రాసే క్రమంలో వైద్యులు రోగులకు అర్థమయ్యే విధంగా రాయాలనే ప్రయత్నమూ చేయరు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమస్య ఒకటి ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ హైకోర్టు దృష్టికొచ్చింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రసానంద బోయి కుమారుడు సౌభాగ్య రంజన్ బోయి పాముకాటుతో చనిపోయాడు. పోస్ట్మార్టం చేసిన వైద్యులు ఆ మేరకు నివేదికను మృతుని తండ్రి రసానందకు అందజేశారు. అయితే అక్కడ తహసీల్దార్ బాధితునికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు ఒరిస్సా హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన ఒరిస్సా హైకోర్టు పోస్ట్మార్టం నివేదిక చదవాలి అంటే అందులోని వైద్యుని చేతిరాత అర్థం కాకుండా ఉందని భావించింది. దీంతో ఒక వైద్యుణ్ణి కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి ఆ నివేదికను చదవించాలని కోరారు. వైద్యులు మందులు రాసే సమయంలో కానీ, పోస్ట్మార్టం నివేదికలో కానీ, మెడికో లీగల్ కేసుల విషయంలో కానీ జిగ్జాగ్ రాత రాయొద్దని సూచించింది. సాధారణ వ్యక్తులకు కానీ, కోర్టుకు కానీ ఇది అర్థం కాకుండా ఉంటుందని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ఇకపై వైద్యులు రాసే రాత స్పష్టంగా ఉండేలా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జైనా ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వైద్యులందరూ సాధారణ వ్యక్తులకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా రాయాలని ఆయన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు సూచించారు. దీంతో ఇంతకాలం జిగ్జాగ్ రాతలతో మెడికల్ డిస్క్రిప్షన్, మెడికో లీగల్ కేస్ నివేదిక, పోస్ట్మార్టం నివేదికలు ఇచ్చిన వైద్యులు ఇకపై చేతిరాతపై దృష్టి పెట్టాలి. మరి మన రాష్ట్రంలోనూ పరిస్థితి ఇందుకేమాత్రం భిన్నంగా లేదు. కోర్టు తీర్పు వరకు ఎందుకని భావించి వైద్యులు తాము రాసే మందులు సాధారణ వ్యక్తులకు అర్థమయ్యేలా రాస్తే బావుంటుందని ఇక్కడ ప్రజలు కూడా కోరుతున్నారు. ఇకపై కేవలం ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వరి వంగడం రూపొందనుంది. ఇందుకు అనువైన వినూత్న బ్రీడింగ్ పద్ధతిని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతిలో అయితే ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుంది. ఇక స్వర్ణ, సాంబా మసూరి వంటి దీర్ఘకాలిక వరి రకాలపై కూడా పరిశోధనలు విజయవంతమయ్యాయి. క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులకు ధీటుగా తట్టుకునే వంగడాలను రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే తక్కువ కాలంలో కొత్త వంగడం రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. కేవలం 2 ఏళ్లలోనే కొత్త రకం వరి వంగడం రూపొందించవచ్చునని ఇరి పరిశోధనల్లో తేలింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటుగా ఏ దేశంలోని వంగడాలతోనైనా
ఇకపై 2 ఏళ్ల కాలంలోనే రూపొందించవచ్చు. ఇరి ప్రధాన కార్యాలయంతో పాటు వారణాసిలోని ఇరి దక్షిణాసియా పరిశోధనా సంస్థలో కూడా సాంబా వంటి అనేక రకాలతో 2 ఏళ్లలోనే శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. నియంత్రిత వాతావరణంలో, ప్రత్యేక గదుల్లో, కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్లో ముఖ్య భాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వీటికి ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీ ద్వారా అందిస్తారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్య అంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు వాటి సహజకాల పరిమితితో నిమిత్తం లేకుండా 60 రోజుల లోపటనే అన్ని రకాలు ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రోటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు స్పీడ్ ఫ్లవర్ అని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ పేరు పెట్టింది. ఒకప్పుడు వర్షాకాలంలోనే పంట పండేది. ఏడాదికి ఒక పంట మాత్రమే పండించేవారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది. నీటి లభ్యత కలిగిన ప్రాంతాల్లో ఏడాదికి 2 పంటలు పండిస్తున్నారు రైతులు. కొత్తగా అభివృద్ధి చేసిన పద్ధతిలో ఏడాదికి 4-5 పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఈ విధంగానే ఏడాదికి 1 నుంచి 2 పంటలకు బదులుగా 4-5 పంటలు పండిస్తున్నారు కొత్త విధానంలో శాస్త్రవేత్తలు. ఇక నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట కోత దశకు వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా సంస్థలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ కూడా 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. క్రాసింగ్, ఇన్బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయటానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రోటోకాల్ ఉపయోగపడుతోందని వారణాసిలోని దక్షిణాసియా వరి సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో 6 నుంచి 7 సంవత్సరాల సమయం పట్టే పని కొత్త విధానంలో ఇప్పుడు 1.5 నుంచి 2 ఏళ్లలోనే పూర్తవుతుందని వారు చెబుతున్నారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో51, IR64, మధ్యకాలిక రకాలైన సర్చు 52, DRR దాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబా మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చినట్లుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుధాంశు సింగ్ తెలిపారు. ఏడాదిలో సన్నవరి రకాలను 4 నుంచి 5 పంటలు కూడా పండించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. అటల్ సేతు దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ఇది. ముంబైలో నిర్మించిన ఈ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా పిలిచే ఈ భారీ వంతెన అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. ఆ ప్రత్యేకతలు ఏంటి? దీన్ని ఎంత ఖర్చుతో నిర్మించారు? నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముంబైలో అటల్ బిహారీ వాజ్పేయి సేవరి నవసేవ అటల్ సేతు పేరిట వంతెన నిర్మించారు. 21.8 కిలోమీటర్ల మేర 6 లేన్ల పొడవుతో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద, 5.5 కిలోమీటర్లు భూమిపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. డిసెంబర్ 2016లో ఈ బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ వంతెనను 17,480 కోట్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవలే దేశ ప్రధానమంత్రి ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మాణంలో అధునాతన సాంకేతికతను వినియోగించారు.
దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన భూకంపాలను నిరోధించేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకోగలదు. ఎక్కడా లేని విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మరో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి ఇందులో వినియోగించిన టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వంతెనలో నాయిస్ సైలెన్సర్లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు. ఇక రాత్రిపూట వెలుతురు ఇచ్చే విద్యుత్ దీపాలు కూడా ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ విధానానికి చెందినవి. జల పర్యావరణానికి అంతరాయం కలుగకుండా వంతెనపై లైటింగ్ విధానం రూపొందించబడింది. సాధారణ బ్రిడ్జిల వలె ఇతర ప్రత్యేకతలు ఎలాగూ ఉన్నాయి. MTHL ఓపెన్ రోడ్డు టోలింగ్ వ్యవస్థను కలిగుంటుంది. ఇది టోళ్ల వద్ద పొడవైన క్యూ సమస్యను పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్లు వాహనాన్ని స్కాన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలవుతాయి. తద్వారా వాహనాల నిరీక్షణ సమయం తగ్గుతుంది. డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జాములు లేదా ప్రమాదాల గురించి డ్రైవర్లకు సమాచారం అందుతుంది. ఇక ఈ వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు 250 రూపాయలు వసూలు చేయనున్నారు. ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జికు ఒకవైపు సౌండ్ బ్యారియర్ ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి 2 గంటల సమయం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ కారణంగా భారత్ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో తిరుగులేని రాష్ట్రంగా ఎదగాలని తమిళనాడు భావిస్తోంది. దేశంలో నంబర్ 1 కావడంతో పాటు ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్ని పెద్ద ఎత్తున పెంచాలని నిర్ణయించింది. గుజరాత్తో పోటీ పడుతూ సెమీ కండక్టర్ల తయారీలో రారాజుగా నిలవాలని తమిళనాడు ముందుకు వెళ్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగం దేశంలో పుంజుకుంటోంది. 2025 నాటికి ఈ రంగంలో దేశ మార్కెట్ $450 బిలియన్ చేరుకుంటుందని అంచనాలున్నాయి. ఇప్పటికే దేశం నుంచి ఎగుమతయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తమిళనాడు 3వ స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు తమిళనాడు తాజాగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పాలసీని ప్రకటించింది. తమిళనాడులో ఏర్పాటుకు అనుమతి పొందిన సెమీ కండక్టర్ల కంపెనీలకు కేంద్రం 50% రాయితీ, రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీ ప్రకటించాయి. ప్రత్యేకించి సెమీ కండక్టర్ల తయారీలో జాతీయ, అంతర్జాతీయ డిమాండ్లను అందుకునేందుకు తమిళనాడు తహతహలాడుతోంది. హై ఎండ్ టెక్నాలజీలో పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున తీసుకొస్తోంది. వాటిలోని విడిభాగాల తయారీ పరిశ్రమల్ని సైతం రాష్ట్రంలోకి రప్పిస్తోంది. తయారీ సంస్థల నుంచి భారీ స్పందన ఉండాలనే ఉద్దేశంతో ఈ మధ్యే నూతన సెమీ కండక్టర్ల పాలసీని ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి సెమీ కండక్టర్ల పరంగా భారతీయ మార్కెట్ $180 బిలియన్ వెళ్లే అవకాశాలున్నాయి. ఇందులో తమిళనాడు కీలక పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. గుజరాత్తో పోటీ పడుతూ కంపెనీల స్థాపనలో తమిళనాడు లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. దేశంలో తొలి చిప్ హబ్ గా ఎదిగేందుకు ఈ 2 రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీ కండక్టర్లలో కీలకంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ డివైస్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకింగ్ కంపెనీలు, అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కంపెనీలు తమిళనాడు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. కంపెనీల రాక కోసం రెడీమేడ్ భవనాల్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసి పెడుతోంది. 80 చదరపు అడుగుల నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణం మేర భవనాలున్నట్లు చెబుతోంది.
ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ల కంపెనీల రాకకు రాష్ట్రంలో ఇప్పటికే నాణ్యమైన వస్తువులు, వనరులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకించి మానవ వనరుల లభ్యతను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పెంచింది. 25 రకాలకు మించిన నైపుణ్యాలున్నవారు ఎలక్ట్రానిక్స్ రంగానికి అనువుగా ఉన్నారని చెబుతోంది. ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, రోడ్ మ్యాప్ ప్లానింగ్, డివైస్ ఇంప్రూవ్మెంట్, మాడ్యూల్ అసెంబ్లీ, ఎక్విప్మెంట్ డయాగ్నోస్టిక్స్, ఈల్డ్ ఇంప్రూవ్మెంట్, ప్యాకేజింగ్, కాస్ట్ ఆప్టిమైజేషన్, కెపాసిటీ ప్లానింగ్, నాన్ ఎక్స్హోస్టివ్ మెషిన్ ఆపరేషన్ తదితర కేటగిరీల్లో శిక్షణలు తీసుకున్న నిపుణులు రాష్ట్రంలో ఉన్నారంటూ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ తయారీ, సేవల్లో రానున్న 8 ఏళ్లలో భారతీయ మార్కెట్ 10 రెట్లు అధికమవుతుందనే అంచనాలున్నాయి. ఇందులో భాగంగా చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఎలక్ట్రానిక్స్ తయారీకి మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 5 ప్రాంతాల్ని ఎంపిక చేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, హోసూరు, తిరుచి, కోయంబత్తూరు, మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి ప్రాంతాల్లో అదనపు వస్తువులు కల్పిస్తోన్న ప్రభుత్వం ఈ ప్రాంతాలను నూతన ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా ప్రకటించింది. ఇదే వారం న్యూస్ దిస్ వీక్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం న్యూస్ దిస్ వీక్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.